రిటైర్డ్ ఐపీఎస్ అధికారి వినయ్ రంజన్ భార్య తనుజ హత్య కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. పని మనిషిగా వచ్చిన కల్పన ఈ దారుణానికి పాల్పడినట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది. 8 నెలల క్రితం వినయ్ రంజన్ ఇంట్లో పని మనిషిగా చేరింది నేపాల్కు చెందిన కల్పన. కొంతకాలం పాటు నమ్మకంగా ఉంటూ ఇంట్లోని విలువైన వస్తువులు, నగదు, బంగారం వివరాలు తెలుసుకుంది. ఆపై మరో 3 నేపాలీలతో కలిసి దోపిడీకి పథకం రచించింది. ప్రస్తుతం వినయ్ రంజన్ బెంగళూరులో ఉంటుండగా ఆయన భార్య తనూజ ఒక్కరే హైదరాబాద్లోని ఇంట్లో నివసిస్తున్నారు. ఇదే సరైన సమయమని భావించిన కల్పన తన గ్యాంగ్కు విషయాన్ని తెలియజేసింది. గురువారం అర్ధరాత్రి 1 గంట సమయంలో నేపాలీ గ్యాంగ్ ఇంట్లోకి ఎంటర్ అయింది. రావడంతోనే తనుజపై దాడి చేసి ఆమె కాళ్ళు చేతులు కట్టేశారు. ఆమె నోట్లో గుడ్డలు కుక్కి ఊపిరాడకుండా హత్య చేశారు. అనంతరం బంగారం, నగదుతో ఉడాయించారు నేపాలీ గ్యాంగ్. ఈ ఘటనపై సమాచారం అందుకున్న జూబ్లీహిల్స్ పోలీసులు రంగంలోకి దిగారు. సీసీటీవీ విజువల్స్ ఆధారంగా దర్యాప్తును వేగవంతం చేశారు. తనుజ డెడ్ బాడీని స్వాధీనం చేసుకుని పోస్ట్ మార్టం కోసం ఆసుపత్రికి తరలించారు. రిటైర్డ్ ఐపీఎస్ అధికారి వినయ్ రంజన్కు సమాచారం అందించారు. తెలంగాణ డీజీపీ సిబి ఆనంద్ సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. నిందితుల కోసం ప్రత్యేక బృందాలతో గాలించాలని ఆదేశాలు జారీ చేశారు. మరోవైపు హైదరాబాద్ సిపి సజ్జనార్ వినయ్ రంజన్ ఇంటికి చేరుకుని పరిశీలించారు. నిందితుల కోసం వేట మొదలుపెట్టామని చెప్పారు. ఐపీఎస్ అధికారిగా తెలుగు రాష్ట్రాల్లో బాధ్యతలు నిర్వహించిన వినయ్ రంజన్ తన భార్యతో కలిసి క్వార్టర్స్లో నివాసం ఉంటున్నారు. వీరి ఇంటిలో సుమారు 1 ఏడాది క్రితం నేపాల్కు చెందిన కల్పన పనికి చేరింది. అప్పటి నుంచి నమ్మకంగా ఉన్నట్లు నటిస్తూ మరో 3 నేపాలీలతో గ్యాంగ్గా ఏర్పడి తనూజాను హత్య చేసింది. నిందితుల కోసం ప్రత్యేక బృందాలతో గాలిస్తున్న పోలీసులు నేపాలీలను పనిలో పెట్టుకోవద్దని హెచ్చరించారు హైదరాబాద్ సిపి సజ్జనార్. రిటైర్డ్ ఐపీఎస్ వినయ్ రంజన్ భార్య తనూజ హత్య కేసులో సిపి సజ్జనార్ కీలక వ్యాఖ్యలు చేశారు. నేపాలీ గ్యాంగ్ తనూజ చేతులు కట్టేసి నోట్లో గుడ్డలు కుక్కి ఊపిరాడకుండా చేసి హత్య చేశారని చెప్పారు. ప్రజలంతా నేపాలీ పని మనుషులతో జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించారు సిపి సజ్జనార్. మేడంని చేయి కట్టేసి నోట్లో గుడ్డ పెట్టేసి పెట్టడం జరిగింది. యూజువలీ అది ఒక మోడస్ ఆపరండి. ఇక్కడ అన్ఫార్చునేట్లీ మేడము ఆ ఒక సఫోకేషన్ వల్ల చనిపోవడం జరిగింది. ఆల్మోస్ట్ 1 ఇయర్ నుంచి అయింది. సో వాళ్ళ మదర్ కోసం ఇక్కడ సార్ వాళ్ళ మదర్ కోసం ఆమె రావడం జరిగింది. తర్వాత మదరు చనిపోయిన తర్వాత మళ్ళీ ఆమె కంటిన్యూ కావడం జరిగింది. అందుకు నేను ప్రజలందరూ కూడా మనం ఇంటికి వెళ్ళి ప్రచారం చేయడం జరుగుతుంది. నేపాలీస్ పట్ల మీరు అందరూ కూడా అప్రమత్తం ఉండాలి. ఎందుకంటే ఇంత పోలీస్ చెప్పిన తర్వాత కూడా మళ్ళీ మీ ఇంట్లో పెట్టుకున్నారు. వాళ్ళు ఎవరు ఏమన్నా చూడరు, వాళ్ళు అవకాశం కోసం చూస్తుంటారు. సో అందుకు ఇక్కడ ఒకటే కాదు, బెంగళూరులో అయింది, బాంబేలో అయినావు, పూణేలో అయినావు. సో జాగ్రత్త ఉండాలని చెప్పి నేను ప్రజలందరూ కూడా కోరుతున్నాను. డెఫినెట్లీ మిస్ అయినాం, దాన్ని మనం ఎంత పోయింది ఏం పోయిందని చెప్పి అంచనా చేయడం జరుగుతుంది.